నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, కానీ చాలామంది గోల్ని సాధించే క్రమంలో గోల్ పైన ఫోకస్ చేయలేకపోతున్నారు. గోల్ పైన ఎలా ఫోకస్ చేయాలి, ఈ క్రమంలో వచ్చే అడ్డంకుల్ని ఎలా ఫేస్ చేయాలనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి, మైండ్ కోచ్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, మనం గోల్ సాధించాలి అంటే మన ఫోకస్ ఎలా ఉండాలి? చాలామంది ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? లక్ష్యం వైపు అంటే లక్ష్యం క్లారిటీ లేక. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామందికి వాళ్ళ లక్ష్యం ఏంటో తెలియదు. ఓకే, నేను ఎంతో మందిని అడుగుతాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చాలామంది అడుగుతాను, ఏంటి గోల్ అని అడుగుతాను. కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ ఆ కన్ఫ్యూజన్లో కూడా క్లారిటీ ఉందేమో అనుకునే కన్ఫ్యూజన్. నేను ఒక అబ్బాయిని చూశాను, ఏంటి నీ గోల్ ఏంటి, ఆఫ్టర్ వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ 10 years అని మేము ఇంగ్లీష్లో అడుగుతాం స్టైల్గా. అడిగితే నేను ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను అన్నాడు అనుకోండి. వెరీ గుడ్, సినిమా డైరెక్టర్ అవ్వడం ఈజ్ గుడ్. ఏ సినిమాకి డైరెక్టర్ అవుతావు అంటే నాకు త్రివిక్రమ్ లాంటి సినిమాలు తీయాలండి. త్రివిక్రమ్ లాంటి సినిమాలు తీయాలి. ఏంటి త్రివిక్రమ్ జానర్స్ మస్తు తీశాడు కదా. త్రివిక్రమ్ లాంటి సినిమాలు అంటే ఏంటి, నీ మైండ్లో ఏంటి క్లారిటీ మిస్ అవుతుంది? ఎందుకు ఆ గోల్ని నేను ఇలాంటి సినిమా తీయాలి అనేది ఎందుకు క్లియర్గా పెట్టుకోలేదంటే వాళ్ళు కూర్చుని ఏ రోజు వర్క్ చేయలేదు. అంతే, వాళ్ళు ఎప్పుడు గోల్ మీద కూర్చుని పని చెయ్యరు. నేను యాజ్ ఎ స్పెషలిస్ట్గా వీటిలో గోల్ సెట్టింగ్కి వాటికి నేను చెప్తున్నాను క్లియర్గా, ఎవరు సాధించాలనుకున్నా ట్రై చేయండి. గోల్ నాకు కనిపించట్లేదు, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఎవరు, నీ గోల్ కోసం కావాల్సిన 100 ప్రశ్నలకి ఆన్సర్లు రాసుకోవాలి. నా గోల్ ఏంటి, నా గోల్ ఎన్ని రోజుల్లో రీచ్ అవుతా, ఈ గోల్ ఎందుకు తెచ్చుకోవాలి నేను, అన్ని రకాల ప్రశ్నలు, ఏంటి, ఎప్పుడు, ఎలాగా, ఎన్నేళ్ళకు అవుతుంది, ఎన్ని అడ్డులు ఉన్నాయి, దానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయి, ఇవి తెలుసుకోవాలి. నేను ఒక అర్జునాస్ టెలిస్కోపిక్ మెథడ్ అని ఒక మెథడ్ చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోవచ్చు. నువ్వున్న పొజిషన్కి నీ లక్ష్యానికి మధ్యలో ఏవో పరదాలు అడ్డుంటాయి. ఓకే, అర్జునుడు బాణం వేయడానికి బాణం తీస్తే కరెక్ట్గా ఏదైతే ఎయిమ్ ఉందో దాన్ని మాత్రమే చూస్తాడు. పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టుగా నీ లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఓకే, అలాంటి వాడికి ఫోకస్ మిస్ అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే బాణం పట్టుకుని అలా చూస్తారు. దే ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ ద గోల్. ఎందుకు ఫోకస్ చేయలేరు గోల్ మీద అంటే జనరల్గా ఏదైనా సాధించేవాడికి ఆ గోల్ ఏంటో తెలియదు ఒకటి. రెండోది, అది చాలా దూరంగా ఉన్నట్టు, దానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి అనే ఒక దాంట్లో ఉంటారు. నేను చెప్తాను కదా, ఎవ్వరికి కూడా ఫస్ట్ డేనే గోల్ ఇలా ఉంటుంది అని క్లారిటీ రాదు. వచ్చిన వాడు సాధించేస్తాడు. ఇప్పుడు సపోజ్ మీరు బిర్యానీ వండాలి అని అనుకున్నారనుకోండి, మీకు క్లియర్గా తెలుసు ఏమేమి కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయని. వెళ్ళి బొంబాయి రవ్వ అయితే కొనుక్కురారు కదా, సింపుల్ కదా. ఉప్మా రవ్వ అయితే తీసుకొచ్చుకోరు కదా, వారు ఇడ్లీ పిండి అయితే తెచ్చుకోరు కదా. అట్లాగే నాకు ఏం కావాలి తెలిస్తే వాటికి తగ్గ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటాను. ఓకే, నాకు ఏం కావాలో తెలియకపోతే, గోల్ క్లారిటీ లేకపోతే, షాప్లో వాడు ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నాడంటే వేరేవో కొనుక్కొచ్చుకుంటాం. అక్కడికి వెళ్ళాక వాడు షాప్ వాడు గొడవపడ్డాడు అంటాం. మనకి తెలియదు నా గోల్ ఏంటి, ఈరోజు నేను ఇది చేసుకోవాలి అని అనుకుంటే అది క్లియర్గా ఉండాలి. నెంబర్ 1. రెండోది, ఎందుకు చేయరు అంటే దూరంగా ఉన్నది మనకి పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, దగ్గరగా ఉండే చీప్ ప్లెజర్స్ చాలా గొప్పగా అనిపిస్తాయి. ఒక 5 years కష్టపడి చదివితే నువ్వు డాక్టర్ అవుతావరా అని ఈరోజు ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది అంటే అప్పుడెప్పుడో డాక్టర్ సర్టిఫికెట్ కోసం ఈరోజు మ్యాచ్ చూసేస్తే ఎంజాయ్ చేయొచ్చు కదా. దగ్గర సుఖాలు దూరం యొక్క సుఖాన్ని ఫేడ్ అవుట్ చేసేస్తాయి. మీరు నార్మల్గా ల్యాండ్ కొన్నా రేపొద్దున వాల్యూ పెరగదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచితేనే వాల్యూ పెరుగుతుంది. ఒక మ్యూచువల్ ఫండ్లో డబ్బులు వేస్తే సో టైం పడుతుంది నీ గోల్కి అన్న విషయం తెలియక డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఫోకస్ ఎందుకు ఉండదంటే టైం పట్టినా సరే అది నా గోల్ అని అనుకోరు కాబట్టి. ఓకే, ఇది ఒక సెకండ్. థర్డ్ పాయింట్ చెప్తాను. ఎవరికైనా ఫోకస్ మిస్ అవుతుంది అంటే దాని అర్థము వాళ్ళ యొక్క వ్యవస్థ, దిస్ ఫిజికల్ వ్యవస్థ, మెంటల్ వ్యవస్థ సరిగ్గా లేదు. వి టీచ్ ఇట్ యాజ్ మెంటల్ అట్మాస్ఫియర్ అంటాం. నీ శరీరము ఒక లక్ష్యానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతుందా లేదా,
ఒక ఆర్మీలో ఆఫీసర్ అవ్వాలి అంటే ముందు శరీరాన్ని గట్టి చేస్తారు. నువ్వు దానికి తగ్గట్టుగా రెడీ అవుతున్నావా లేదా? ఓకే. నువ్వు ఒక డాక్టర్ అవుతున్నావు అంటే నైట్ టైమ్స్ ఏమైనా కాల్స్ వచ్చినా యూ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్. నువ్వు ఒక ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వెళ్ళాల్సిందే. నువ్వు అలాగా ఏది దానికి తయారవుతున్నా నీ శరీరాన్ని దానికి తగ్గట్టుగా, ఆ లక్ష్యానికి తగ్గట్టుగా నువ్వు శరీరాన్ని తయారు చేస్తే నీ ఫోకస్ పెరుగుతుంది. ఓకే. శరీరాన్ని తయారు చేసుకోరు జనరల్లీ, అందుకే మిస్ అవుట్ అయిపోతారు. చాలామంది కారణాలు చెప్పే వాళ్ళంతా ఇందులోనే ఉంటారు. నేను అదేదో చేద్దామన్నా కానీ మాకు నడుము నొప్పి అండి, షోల్డర్ నా చేతనైతే లేదండి, ఇట్లా చెప్తారు. చాలామంది ఉన్నారు అలా. అదొక ఆస్పెక్ట్. ఫిజికల్గా మెంటల్ అట్మాస్ఫియర్, మైండ్ లోపల ఉండే ఆ వాతావరణాన్ని కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేక ఫోకస్ రాదు. ఒక పాము కాటేసే ముందు ఎలా ఫోకస్డ్గా చూస్తుందో అలాగా మన లక్ష్యాన్ని మైండ్లో అంత ఫోకస్డ్గా చూడాలి. ఓకే. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫోకస్ రావడానికి మైండ్లో అడ్డుపడేవన్నీ తుడిచేసేయాలి బయటికి. మైండ్లో ఏమి అడ్డుపడుతుందో కొంచెం సేపు రిలాక్స్ అవుదాంలే, సరే ఈరోజు అట్లా లేదు, నా లక్ష్యము నేను సాధించే వరకు ఆగే ప్రసక్తే లేదు అనేది మైండ్లో నువ్వు 1కి 1,00,000 సార్లు చెప్పుకోవాలి. ఓకే. దట్ వే యూ విల్ జనరేట్ మోర్ ఫోకస్. చివరి వరకు పట్టుదలతో ఉండాలి. అండ్ ఆ పట్టుదల ఒక్కొక్కసారి రానప్పుడు కూడా పట్టుదలతో ఉండాలి. మెయిన్ ఏమవుతుంది అంటే మనం ట్రై చేసినప్పుడు రిజల్ట్ దొరకనప్పుడు పట్టుదల గట్టిగా పట్టాలి. దట్ నేను చేస్తున్నా, నా ఫోకస్ దాని మీదే ఉంది. ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఇంకా వద్దులే అనుకుని చాలా మంది మధ్యలో వదిలేస్తుంటారు. అది ఫండమెంటల్లీ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందో అసెస్ చేసుకోవాలి. 2-3 సార్లు ట్రై చేస్తున్నప్పుడు రావట్లే అంటే నీకు అసలు సబ్జెక్ట్ రావట్లేదా, దానిలో స్కిల్ డెవలప్ అవ్వట్లేదా, దానికి చేయాల్సిన ప్రయత్నం చెయ్యట్లేదా, మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో చూడాలి. లేదు ఇది నాకు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. ఒక మనిషి ఒకే దాంట్లో ఉండనవసరం లేదు, ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ అది చేతగాక వెళ్ళిపోతున్నానా లేక సిచ్యువేషన్ తగ్గట్టుగా వెళ్ళిపోతుందా అన్నది తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఫోకస్లు కానీ ఇలాంటి ఐడియాలజీ కానీ ఎప్పుడైనా ఫోకస్ మిస్ అవుతుంది అంటే మైండ్లో ఫోకస్ అనేది ఒక మజిల్ లాగా మీరు ట్రైన్ చేసుకోవచ్చు. గెట్ ఇట్ బ్యాక్. ఎంత ఫోకస్ మిస్ అవుతే అంత మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. దీనికి సూర్య త్రాటక కానీ త్రాటక మెడిటేషన్ కానీ, మనం ఒక దీపం పెట్టుకుని దీపాన్ని కంటిన్యూస్గా చూడడం కానీ వాటి వల్ల ఫోకస్ జనరేట్ చేసుకోవచ్చు. అందులో యంగ్స్టర్స్కి, పిల్లలకి థర్డ్ ఐ మెడిటేషన్ కానీ ఫోకస్ కోసం త్రాటక కానీ అట్లాంటివి నేర్పిస్తే ఒక లక్ష్యం మీద, ఒక గోల్ మీద ఫోకస్డ్గా ఉంటారు. యంగ్ ఏజ్ నుంచే ప్రాక్టీస్ చేయించాలి. ఒక స్టేజ్కి వచ్చాక మైండ్ మొండైపోతుంది, వినదు, మారదు. మొక్కై వంగనిది మానై వంగురా ఒకలాగా వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకా వినరు. ఇవన్నీ జరుగుతాయా, నా వల్ల కాదు, నేను కూర్చోలేను. చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దట్ వే హెల్ప్ చేస్తుంది. ఆర్ ఫోకస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లక్ష్యం పెట్టుకుని చేసుకోవచ్చు. ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తాను. ఎవరికైతే ఫోకస్ మిస్ అవుతుందో వాళ్ళ మైండ్ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని మైండ్ని వదిలేస్తున్నాం. ఆ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే నీ పాత జ్ఞాపకాలు, అప్పుడెప్పుడో జరిగినవి, అదేదో అవుతున్నవి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి విషయాల మీద తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్లో ఎక్కువసేపు ఉంటామో, అంటే లక్ష్యాన్ని ఆలోచిస్తుంటాం, మైండ్ అలా వెళ్ళిపోతుంది. అలా వదిలేసి దాని భారాన్ని పడిపోతే ఎప్పటికీ లక్ష్యాన్ని రీచ్ కాలేము. సో గోల్ కోసం మన ఫోకస్ పెరగాలి అంటే ఎంతసేపు నీ మైండ్ ఆ వేవరింగ్ థాట్స్లో ఉంటుందో కనిపెట్టి వెనక్కి గుంజుకు రావాలి. దట్ వే యూ కెన్ డెవలప్ దట్ ఫోకస్. దానికి చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి, మెల్లగా చేసుకోవాలి. ఎవరికైనా లక్ష్యం వైపుకి వెళ్ళాలి అంటే ఇవి ఫాలో అయి తీరాల్సిందే. నా గోల్కి, నా లక్ష్యానికి, నా పొజిషన్కి మధ్యలో ఉండే ఆ పరదాలన్నీ, ఆ అడ్డు ఏదైతే విజన్ బ్లాక్స్ మనం పెట్టుకున్నామో ఒక్కటొక్కటిగా తీసేయాలి. అప్పుడు అది క్లియర్గా కనిపిస్తుంది. గోల్ రీచ్ అవ్వడం ఈజీ అవుతుంది. ఓకే సార్, గోల్ రీచ్ అయ్యే క్రమంలో మన చుట్టూ ఉండే నెగిటివ్ పీపుల్ మనల్ని డీగ్రేడ్ చేస్తూ ఉంటారు, నీ వల్ల కాదు అని వాళ్ళు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి? నేను చెప్పాను కదా, అర్జునుడికి లక్ష్యం మాత్రమే కనిపించినట్టు ఈ నాయిస్, ఈ కుక్కలు, పక్కన ఉండే నక్కలు, వీళ్ళు గుంజుతారు, ఇది నిజం. ఎంత నిజం అంటే కొంతమంది పీపుల్ పని కట్టుకుని ఇలా డిగ్రేడ్ చేయడానికే ఉంటారు. వాళ్ళకు ఒక ఆనందం దానివల్ల. ఎవరైనా
పక్కన వాడు ఎదుగుతున్నాడు అంటే అది వాడి కష్టం వల్ల రాలే, వాడికి లక్ అనే మాట అంటూ ఉంటారు. వెనక్కి గుంజుతారు, నువ్వు చెయ్యలేవురా అంటారు, ఇవన్నీ వేస్ట్ అంటారు, అందులో ఏముంది అంటారు, నీకు ఆల్రెడీ ప్రివిలేజ్ ఉంది అంటారు, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటారు. నిజంగా కూడా నేను చూసానండి, కష్టపడి జాబ్ తెచ్చుకున్నా కూడా ఏదో ఇన్ఫ్లుయెన్స్ పెట్టించి తెచ్చుకున్నాడు రా అనేవాళ్ళు ఉంటారు, వెనక్కి లాగేస్తుంటారు. అలాంటి నెగిటివ్ పీపుల్ మాటలని అసలు మైండ్కి ఎక్కించుకోకూడదు. ఫస్ట్ ఏది పెద్దది సాధించాలన్నా, నేను చూశాను ఎంతోమంది గొప్పవాళ్ళని, ఏది పెద్దది సాధించాలన్నా వాళ్ళు ఫస్ట్ ఒకటి అలవాటు నేర్చుకుంటారు. నేను ఇది నిజంగా మీరు అందరూ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. గొప్పవాళ్ళైన ప్రతి వ్యక్తి ఎవడేమనుకుంటాడు, ఎవడేమంటున్నాడు అనే మాటలు వాళ్ళ జీవితంలోంచి కట్ చేసి తీసేస్తారు. ఓకే, ఎవడేమనుకుంటున్నాడు అనేది జీవితాన్ని ఆపేస్తుంది. ఎవడో ఏదో అంటాడు, మా ఫ్రెండ్ ఏదో అంటాడు, నా కుటుంబంలో రిలేటివ్స్ ఏదో అంటారు అని ఆలోచించేవాడు గొప్పవాడు కాలేడు. నువ్వు రైట్ మార్గంలో ఉండి ధార్మికంగా ఉండి కరెక్ట్గా చేసుకుంటే ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు పని చేస్తున్నావు, ఓకే, ఎవరిని ఏదైనా అంటారేమో, ఫ్యామిలీలో తెలిస్తే పరువు ఏమవుతుందని ఆలోచించవచ్చు. కానీ మంచి పని చేస్తున్నప్పుడు ఈ నెగిటివ్ పీపుల్ ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని మనము ఎంటర్టైన్మెంట్ పీస్గా చూడాలి తప్ప వాళ్ళ గురించి పట్టించుకుని అయ్యో నన్ను ఇంత అంటారా ఈజ్ ఆల్వేస్ వేస్ట్ ఆఫ్ టైం. ఒకవేళ అలా నెగిటివ్ పీపుల్ అంటూ ఉంటే ఎవ్రీడే కాసేపు కూర్చొని చెప్పుకోండి, మీకు మీరు పెద్ద లక్ష్యం రీచ్ అవుతానికి వెళ్తున్నప్పుడు అనవసరమైన పీపుల్ అనవసరంగా వాగుతారు, మాట్లాడతారు అనే విషయం తెలియాలి. ఈ విషయాన్ని మనము 1-10 సార్లు బ్రెయిన్కి అలవాటు చేసుకోవాలి. స్టార్టింగ్లో ఆ హేట్రెడ్ ఎవరైనా అట్లా అనేసరికి బాధేస్తుంది, బట్ ఒక్క 10 సార్లు మన శరీరాన్ని మనం చెప్పుకుంటే అరే అనుకుంటారు, ఎవరెవడు ఏమనుకుంటాడు అనుకొని వాళ్ళు అట్లా అనుకోవడానికే నేను చేస్తున్నా అంది కాదు. ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అండ్ ఆ ఛాలెంజ్ని మన లోపల పెట్టుకుని పదే ఆలోచించకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, అన్నాన్ని ఆన్సర్ అప్పటికి చెప్పేస్తారు, అయినా లోపలికి వెళ్ళి కూర్చుని ఎందుకు ఇలా అని ఉంటాడు, వాడికి తెలీదా, అని వాడిని ఏమైనా అన్నానా, వాడికి ఎందుకు అలా నన్ను నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఛాలెంజ్ చేసాం, వాళ్ళతో మాట్లాడేసాం, తీసేసాం, ఫినిష్ చేస్తాం. లోపల ఫ్రస్ట్రేషన్ అనేది లోపల పెట్టుకోకూడదు ఉంటుంది. వాళ్ళతో చెప్పిన అప్పటికప్పుడు వాళ్ళతో గొడవ పడిపోయినా లోపల వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు. సో వాళ్ళ అలాంటి నెగిటివ్ వ్యక్తులని ఇక్కడ మొయ్యకూడదు. యాక్చువల్గా వాళ్ళు మనల్ని అలా చేయడానికి అలా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు అలా మన మైండ్లోకి స్పేస్ తీసుకుని మనని స్పాయిల్ చేయడానికి ఆ మాటలు అనేదే అందుకు. ఆ సుఖం వాళ్ళకి, ఆ గెలుపు వాళ్ళకి ఇవ్వకూడదు. అవును సార్. మన గోల్ ఎలా సాధించాలి, గోల్ సాధించే క్రమంలో వచ్చే అడ్డంకుల్ని ఎలా ఫేస్ చేయాలనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.